సామ కాన్ మష్రూమ్ సూప్ కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం ఒక 2 చెంచాలు, కాన్ అరకప్పు, మష్రూమ్స్ ఒక అరకప్పు, మిరియాల పొడి 1/2 చెంచా, అల్లం తరుగు ఒక 1/2 చెంచా, నెయ్యి 1 చెంచా, నిమ్మకాయ 1, కొత్తిమీర కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, తాటి బెల్లం పొడి 1/2 చెంచా, వాము 1/2 చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం సామ బియ్యాన్ని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం 3 కప్పులు సూప్ చేస్తాం అనుకోండి, 3 సరిపడా, దానికి ఒక 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. మనం మామూలుగా ఏం చేస్తారంటే మైదా కానీ కార్న్ఫ్లోర్ వాడతారు, అలా కాకుండా నేను ఉడికిన అన్నాన్ని మనం వాడుకుంటాం. కాబట్టి ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్స్ కానీ మనకి సరిపోతుంది. దీంట్లో మనకి కావాలంటే ఇప్పుడు కార్న్ దొరుకుతుంది. కార్న్ లేనప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే పెసరపప్పు, ఉడికిపోయిన పెసరపప్పు వాటిని ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు. బొబ్బర్లు, అన్ని రకాల ధాన్యాలు వాడుకోవచ్చు. మనకి ఈ టైంలోని తొలకరలోని మష్రూమ్స్ వస్తాయి అన్నమాట. ఇవి కూడా వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. అంటే ఈ కాంబినేషన్ మన ఇప్పుడు ఈ సూప్ కూడా వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. అంటే మనకు కావాల్సినటువంటి, మనకి చాలామంది ప్రోటీన్ కోసం ఎన్నో సప్లిమెంట్స్ తీసుకుంటాం, అది చాలా రాంగ్. అసలు అది అలా తీసుకోకూడదు. ఎందుకంటే మన న్యాచురల్గా ఉన్న ఐటమ్స్లో తీసుకున్న ప్రోటీన్, అది కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటేనే మనకు ఆరోగ్యం. అదేవిధంగా మన లివర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే మనం సింథటిక్ ప్రోటీన్స్ లేకపోతే సప్లిమెంట్స్ తీసుకుంటామో కంపల్సరీగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంకి లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఒక్కోసారి లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది చాలా కేసెస్లో. కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్స్ అస్సలు వేసుకోవద్దు. మనకు తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు మనకి ప్రోటీన్ అంటే బయట తీసుకోవాలి చాలా, అలా కాదు. మనం తీసుకునే మిల్లెట్స్లో కంపల్సరీగా ప్రోటీన్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. అది ఇంకా మష్రూమ్, ఇట్లా కార్న్, ఇలాంటి మనకి సీజనల్ వైజ్గా దొరికేటువంటి వాటిలో ఖచ్చితంగా నేచర్ క్రియేట్ చేసి పంపి, అంటే ప్రకృతి మనకు కావాల్సింది ఇచ్చింది, దాన్ని మనం మర్చిపోయి ఎక్సెస్గా బయట నుంచి తీసుకుంటే ఇష్యూస్. ఓకే అండి, ఇప్పుడు ఇలా మనం నీళ్ళు కాగుతున్నాయి కదా. ఇప్పుడు దీనికి మనం ఈ నానబెట్టుకున్నటువంటి మిల్లెట్, మనం ఇప్పుడు సామం వేసుకున్నాం. కావాలంటే మీరు ఊర కానీ, ఆరెక్ కానీ, కొర్ర కానీ, మీకు ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. అది లేకపోతే రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, జొన్న పిండి, సజ్జ పిండి, వాటిని కూడా మనం నానబెట్టి కొంచెం 2-3 స్పూన్స్ని కొంచెం పల్సగా నీళ్ళలాగా నానబెట్టేసుకొని దాన్ని ఉడికించుకొని కూడా దాన్ని బేస్ కింద అనమాట, మనకి థిక్నర్ లాగా అనమాట. మనకి సూప్స్ కొంచెం థిక్ అవ్వడానికి ఎట్లయితే కార్న్ఫ్లోర్ వేస్తాం, వాటి బదులు ఇది రీప్లేస్ చేస్తాం. ఓకే, ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్తాం. ఆల్రెడీ మనం ఇక్కడ కార్న్ ఉడకబెట్టుకున్నాం. ఓకే, వామ్ వేసుకుంటున్నాం. వామ్ ఈజ్ వెరీ గుడ్ డీటాక్స్ వైర్ అండి. మనకి కిడ్నీస్ ఫంక్షన్కి వామ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ సూప్లో ఎందుకు వేసుకున్నామంటే దీంట్లో వేసిన మిరియాలు కానీ, కొత్తిమీర కానీ, అవన్నీ కూడా గుడ్ డీటాక్స్ వైర్స్ అనమాట. మన బాడీలో ఉన్న మలినాల్ని బాగా, అంటే మన మూత్రపిండాలు, కిడ్నీస్ ఫంక్షన్ బాగా పనిచేసేటట్టు చూసి మన శరీరంలో ఉన్నట్టు మలినాలన్నింటినీ బయటికి పంపించడానికి అన్నీ ఉపయోగపడతాయి. అట్లా ఎస్పెషల్లీ వాము చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా వాము డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. ఓకే అండి, ఈ రైస్ ఇది అంటే ఈ సామ అన్నము బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మష్రూమ్స్ శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకుందాం. వేసిన తర్వాత ఈ మష్రూమ్స్ ఒక 5 minutes ఉడికి తర్వాత మష్రూమ్స్ సపరేట్గా తీసేసుకుంటాం. తీసుకొని తర్వాత ఈ యొక్క రైస్ని మెత్తగా అంటే బ్లెండర్లో వేసుకొని సాఫ్ట్గా అయ్యేటట్టు చేసుకున్నాం. దాంతో కొంచెం కార్న్స్ కూడా వేసి రుబ్బుకుంటే టేస్ట్ ఉంటుంది. కార్న్స్ హోల్గా అమ్మేస్తాం, అంటే హోల్సమ్గా. దానికన్నా మనం కొన్ని మటుకు కలిపి రుబ్బుకుంటాం. 2 రకాలు చేసుకోవచ్చు. హోల్గా వేసుకోవచ్చు, సగం కలిపి ఈ రైస్తో మనం మిక్స్ చేసి బ్లెండర్లో వేసుకొని తర్వాత మనం సింపుల్ తడకా పెట్టుకొని మళ్ళీ మరిగించుకుంటే ఆ ఒక టేస్ట్ వేరు ఉంటుంది. లేదా హోల్సమ్గా యాస్టీస్గా కార్న్స్ వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. మన టేస్ట్ని బట్టి మనకి నచ్చిన టేస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని ఒక 5 minutes ఉడికిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఓకే అండి, మనకి ఈ మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోయినాయి, రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. మష్రూమ్స్ వరకు మనం సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రైస్ని అంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్ని
కొంచెం కార్న్ కలుపుకొని మెత్తగా చేసుకున్నాం. అలాగే ఉంచేసుకోవచ్చు, లేకపోతే మెత్తగా కూడా చేసుకోవచ్చు. రెండు అట్లా యాస్టీజ్ హోల్సమ్గా కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన చాయిస్ అన్నమాట. ఓకే, నేనైతే రెండింటిని కలిపి కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు చేసుకుంటాను, కొంచెం మటుకు హోల్సమ్గా వేస్తాను. కాబట్టి మనకి రెండు బ్లెండెడ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఓకే, అలా కాకుండా హోల్సమ్గా చేసుకుంటే అదొక టేస్ట్. దీన్ని సగం బ్లెండ్ చేసుకున్నాము, సగం అలానే ఉంచుకున్నాం. మనం దీనికి ఈ కార్న్స్ కూడా వేసేసుకొని అండ్ యొక్క మష్రూమ్స్ కూడా మనం వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో, ఓకే, అంత వాటర్. ఎంత అంటే కొంతమందికి థిక్గా కావాల్సిన కన్సిస్టెన్సీ, కొంతమందికి కొంచెం పల్స్గా, ఆ కన్సిస్టెన్సీ తగ్గట్టు మనం నీటిని యాడ్ చేసుకోవచ్చు. నేను మీడియం కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇది మరుగుతూ ఉంటుంది. ఓకే, ఇట్లా మరిగి లోపల మనం చిన్న పోపు తడకా పెట్టుకున్నాం. తడక వెల్లుల్లి జీలకర్ర, లేదా వెల్లుల్లి వాము, అట్లా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అల్లం అండ్ వాముతో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైంలో కొంచెం మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వస్తాయి. కాబట్టి వీటికి ఇవి రెండు చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా లివర్ ఫంక్షన్ కూడా చాలా చాలా మంచిది. దానివల్ల నేను ఈ కాంబినేషన్ని ఎంచుకున్నాను, అల్లము అండ్ వాము. ఇక్కడ కొబ్బరి నూనెతో కానీ నెయ్యి కానీ ఈ రెండింటితో బాగుంటుంది ఇది. మిగతా ఆయిల్స్ కూడా వాడుకోవచ్చు, అంటే పల్లి ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ. కానీ టేస్ట్గా ఈ యొక్క సూప్ టేస్ట్గా రావాలి అంటే కొంచెం టేస్ట్గా అనిపించాలంటే కోకోనట్ ఆయిల్ లేకపోతే నెయ్యి, ఈ రెండు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక చెంచా ఆయిల్ తీసుకున్నా, దీనికి వామ్ వేసుకున్నా. అరోమా వామ్. చిన్నప్పుడు మనందరికీ వామ్ వాటర్ తాగించేవాళ్ళు పిల్లలకి. మళ్ళీ ఆ ట్రెడిషన్ ముందు వస్తేనే చాలా వరకు మనకి పెరిగే పిల్లల్లో ఇండైజెషన్. వీక్లీ వన్స్ వామ్ వాటర్, వామ్ రోస్ట్ చేసి కొంచెం ఆడేదాకా వాటర్ పోసి మరగబెట్టి తర్వాత వడకట్టుకొని పెట్టుకుంటే అదే వామ్ వాటర్. ఓకే, దాన్ని మనం డైల్యూట్ చేసి ఒక స్పూన్ని ఒక కప్పు వాటర్లో అప్పుడప్పుడు తాగుతుంటే పిల్లలకి మంచిది, అందరికీ మంచిది. ఇప్పుడు అల్లం వేస్తాం. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్, తగినంత సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ తర్వాత పెప్పర్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. స్పైసీకి పెప్పరే యాడ్ చేసుకుంటాం. అయిపోయింది పోపు. అయిపోయింది, సూప్ తయారైపోయింది. ఫైనల్ టచ్ ఇవ్వడానికి మనం పెప్పర్, ఇది కావాల్సినంత మిరియాల పొడి అండ్ లిటిల్ కోకోనట్ జాగరీ కానీ, బట్ ఇది తాటి బెల్లం కానీ కొంచెం ఇటు బ్యాలెన్స్ చేస్తే స్వీట్, అంటే అన్ని టేస్ట్ని ఈ స్వీట్నెస్ బ్యాలెన్స్ చేస్తుంది. వద్దనుకుంటే ఎక్కువైనా పర్లేదు. ఓకే, అది మన ఆప్షను. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా మనం వడ్డించుకునే ముందు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నిమ్మరసం పిండితే ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ లైట్, ఆ సార్నెస్. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకున్నాం. ఇది చాలా హెల్దీ అండ్ 1 బౌల్ మీల్ లాగండి. ఈవినింగ్ టైం మీరు త్వరగా ఎర్లీగా డిన్నర్ చేస్తే చాలా మంచిది. దానికోసం ఇలాంటి సూప్ని మనం ఎంచుకొని ఈ సీజన్లో ఆషాఢ మాసం ఈ టైంలో ఒక ఫుల్గా ఒక 2 బౌల్స్ కానీ
తీసేసుకుంటే ఇంకేమి తీసుకోకర్లా. దీంట్లో వెరీ గుడ్ డైజెస్టివ్ హెర్బ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. కావాలంటే కొంచెం టేస్ట్ కోసం కొంచెం కోకోనట్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే అది మన చాయిస్. ఫైనల్గా నిమ్మరసం, కొత్తిమీర తోటి గార్నిష్, లైట్ పెప్పర్ మనకు కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మన యొక్క స్పైసీ అంటే మనకి కొంచెం ఇంకా స్పైసీగా కొంచెం కారంగా దిగాలి, గొంతులో దిగేటప్పుడు ఆ ఫీల్ ఉండాలి అనుకుంటే సర్వ్ చేసే ముందు ఇంకొంచెం మనకి అడ్జస్ట్ చేసుకొని పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఎంతో కమ్మని హెల్దీ సామ కార్న్ మష్రూమ్ సూప్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చేసేద్దాం. సామ కార్న్ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం ఒక 2 చెంచాలు, కార్న్ అరకప్పు, మష్రూమ్స్ ఒక అరకప్పు, మిరియాల పొడి 1/2 చెంచా, అల్లం తరుగు ఒక 1/2 చెంచా, నెయ్యి 1 చెంచా, నిమ్మకాయ 1, కొత్తిమీర కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, తాటి బెల్లం పొడి 1/2 చెంచా, వాము 1/2 చెంచా. సామ కార్న్ మష్రూమ్ సూప్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టి సామ బియ్యం వేసి ఉడికించుకోవాలి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసి ఉడికిన తర్వాత మష్రూమ్స్ పక్కన తీసి ఉడికించిన సామాన్నంలో కొంత భాగం స్వీట్ కార్న్ వేసి మెత్తగా రుబ్బుకొని తగినంత నీళ్లు కూడా చేర్చుకొని మష్రూమ్స్ తగినంత ఉప్పు చేర్చి బాగా మరిగించుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యి వేడిన తర్వాత వాము, అల్లం ముక్కలు వేసి మగ్గిన తర్వాత ఈ యొక్క పోపుని మష్రూమ్ సూప్లోకి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, తాటి బెల్లం పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సామ కార్న్ మష్రూమ్ సూప్ రెడీ.